వెల్కమ్ టు మనీ టాక్స్. ఈరోజు మన చేతిలో ఉంది ఒప్పో రెనో 14 సిరీస్. న్యూగా లాంచ్ అయినటువంటి బీస్ట్ ఆఫ్ ది ఫోన్ అని చెప్పొచ్చు. అన్బాక్సింగ్ నుంచి కెమెరా టెస్ట్ వరకు ఫుల్ రివ్యూ చెప్తాను. ఎండ్ వరకు చూడండి, ఎస్పెషల్లీ కెమెరా లవర్స్కి బాగా నచ్చేస్తుంది. బాక్స్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఒప్పో రెనో 14 బాక్స్ చాలా ప్రీమియం ఫీల్ ఉంది. బాక్స్ మీద మనకు మేక్ ఇన్ ఇండియా అని ఉంది, 10 years విత్ యూ. మరొక వైపు రెనో 14 మెయిన్ కీ హైలైట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫోన్ కనిపిస్తుంది, రెనో 14 ఫోన్. వావ్, చాలా ప్రీమియంగా ఉంది. 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్, ఒక టైప్ 2 టైప్ సి కేబుల్, ఒక కేస్, కొంత పేపర్ వర్క్ ఉంది. ఫోన్ని ఫస్ట్ టైం టచ్ చేస్తే ఆ ఫీల్ సూపర్ ప్రీమియంగా ఉంది. అల్ట్రా సిమ్ డిజైన్తో వస్తుంది. ఇక ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫోన్ ఫ్రేమ్ మొత్తం ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం బాడీతో వస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా, 50 MP మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడొచ్చు. ఇది కూడా మీకు ట్రిపుల్ ఎల్ఈడితో వస్తుంది. ఫోన్ టాప్ సైడ్ చూస్తే డ్యూయల్ మైక్ అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంది. బాటంలో చూస్తే మెయిన్ మైక్రోఫోన్, సిమ్, టైప్ సి ఛార్జర్ పోర్ట్, లౌడ్ స్పీకర్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. ఫోన్ ఫ్రంట్ వ్యూ గురించి చూస్తే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ స్పీకర్ ఉంది. రెనో 14 టోటల్గా 2 కలర్స్ వస్తుంది. మీకు డిజైన్ చూడొచ్చు. లైట్ పడినప్పుడు కలర్స్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ పేరు పెరల్ వైట్, మరొక కలర్ ఫారెస్ట్ గ్రీన్. రెండు కూడా సింగిల్ పీస్ గ్లాస్తో వస్తున్నాయి. రెనో అంటేనే కెమెరా. ఈ కెమెరాలో మంచి మంచి పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా 3.5x టెలిఫోటో కెమెరా ఉండటం వల్ల 85mm ఫోకల్ లెంత్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్ పిక్చర్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు ఈ టెలిఫోటో కెమెరాతో. అవి కూడా శాంపిల్ చూడండి. కెమెరాతో మరొక మంచి ఫీచర్, అదే జూమ్. రెనో 14లో మీరు 120x వరకు జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 30x వరకు క్లారిటీ పోదు. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ అనొచ్చు. ఒక మినీ మూవీ తీసేయచ్చు ఈ కెమెరాతో. 4K వీడియో రికార్డింగ్తో పాటు 60 ఫ్రేమ్ సపోర్ట్ చేస్తుంది. వీడియో స్మూత్గా కనిపించడం కాకుండా హై డైనమిక్ రేంజ్లో మీరు ఈ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా మరియు బ్యాక్ కెమెరా కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరాలో మీకు ఏఐ ఫీచర్స్ చాలా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏఐ పర్ఫెక్ట్ షాట్. ఫ్రెండ్స్తో సెల్ఫీ తీసుకున్నప్పుడు, కళ్ళు మూసిపోయినప్పుడు ఏఐ సహాయంతో ఫేషియల్ ఫీచర్స్ను పర్ఫెక్ట్గా చూపిస్తుంది. మరొక ఏఐ ఫీచర్, మనం ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిపోవచ్చు. మన ఫ్రేమ్లోని ఫొటోస్ని కూడా ఏఐ ఫోటోని రీకంపోజ్ చేసి మల్టిపుల్ ఆస్పెక్ట్ రేషియోలో రిజల్ట్ ఇస్తుంది. ఇక డిస్ప్లే విషయం గురించి మనం మాట్లాడుకుంటే క్వాలిటీ చాలా బాగుంది. 1.5K OLED ప్యానెల్తో వస్తుంది. HDR సర్టిఫికేషన్, 120Hz రిఫ్రెష్ రేట్. మీకు బ్రైట్నెస్ కూడా 1200 నిట్స్ సపోర్ట్ చేస్తుంది. ఎండలో ఉన్న స్క్రీన్ కంటెంట్ మీరు క్లియర్గా చూడొచ్చు. డిస్ప్లేలో మీకు స్ప్లాష్ టచ్ సపోర్ట్ చేస్తుంది. తడి చేత్తో ఆపరేట్ చేసిన స్క్రీన్ రెస్పాన్స్ అవుతుంది. 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. 47 మినిట్స్లో 100% ఛార్జ్ అవుతుంది. రెగ్యులర్ యూసేజ్లో ఈజీగా 1.5 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 5 years వరకు డ్యూరబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, ఇంకా దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. జనరల్ యూసేజ్ చాలా బాగుంటుంది. ఈవెన్ గేమ్స్ కూడా మనం ఎటువంటి ల్యాగింగ్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 8 సిరీస్ ప్రాసెసర్. మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. ఈవెన్ 90 FPSలో కూడా గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇంకొకటి, దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ బేస్ మోడల్ 8GB, అదేవిధంగా 256GB వస్తుంది. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ డ్రైవ్ కూలింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అయితే యూస్ చేశారు. ఇది ఒక కంప్లీట్ ఆల్రౌండర్. కెమెరా లవర్స్, కంటెంట్ క్రియేటర్స్, గేమర్స్ అందరికీ ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. డిజైన్, క్లాసీ ఫీచర్స్, హెవీ పర్ఫార్మెన్స్కి ఇది ఒక బీస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక సీరియస్ కాంపిటీటర్. సో మీకు ఈ ఫోన్ నచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.